హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, పుష్ప సినిమా 2012లో రిలీజ్ అయిన మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాని కాపీ కొట్టిందా? నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను. ఈ డైలాగ్ చెప్తే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. పుష్పలో ఒక డైలాగ్ ఉంది, నేను ఇక్కడ సిండికేట్ ని ఏలెట్టి కెలకడానికి రాలా, సిండికేట్ మొత్తాన్ని ఏలేయడానికి వచ్చిన. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంది, నేను ఈ ముంబైలో మెల్లగా ఎలాగో అలా బతకడానికి రాలా, ఈ ముంబై మొత్తాన్ని పోయించడానికి వచ్చా అంటాడు. ఇంకో డైలాగ్ కూడా చెప్తా, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంది, సూర్యబాయ్ ఇది పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. సో ఈ రెండు డైలాగుల మధ్య కాదు, ఈ రెండు సినిమాల మధ్య చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. అయితే పుష్ప సినిమా మొత్తం బిజినెస్ మ్యాన్ సినిమాని మక్కి కాపీ కొట్టిందని అయితే నేను చెప్పట్లేదు, కానీ బిజినెస్ మ్యాన్ ని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఫర్ సపోజ్ రెండు సినిమాల్లో హీరో లక్షణాలు ఒకేలాగా ఉంటాయి. ఇద్దరు హీరోలు ఆ సినిమాలో కానీ ఈ సినిమాలో కానీ వాళ్ళు ఎదగడానికి వాళ్ళు ఎంచుకునే మార్గం చట్ట వ్యతిరేకమైన మార్గం. మహేష్ బాబు మాఫియాని ఎంచుకుంటాడు, అల్లు అర్జున్ స్మగ్లింగ్ ఎంచుకుంటాడు. అండ్ మహేష్ బాబు ముంబైలో ఈ మార్గాన్ని ప్రయాణం మొదలెట్టేటప్పుడు ముంబైలో ఒంటరిగా అడుగు పెడతాడు, అలాగే అల్లు అర్జున్ ఒంటరిగా అడవిలోకి అడుగు పెడతాడు. అండ్ వీళ్ళిద్దరికి కూడా ఒక కామన్ ఫ్రెండ్స్ ఏర్పడతారు. మహేష్ బాబుకి బ్రహ్మాజీ ఉంటారు, అల్లు అర్జున్కి కేశవ అంటాడు. అండ్ మీకు అల్లు అర్జున్ కొండారెడ్డిని పరిచయం చేసుకొని తనకి ఒక సమస్య ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఒక సమస్య ఉంటే తన ఐడియాలతో ఆ సమస్యను తీర్చి 4% పార్ట్నర్షిప్ గా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. అదే విధంగా మహేష్ బాబు షాయేజీ షిండే తన పొలిటీషియన్ దాంట్లో షాయేజీ షిండేకి ఒక ప్రాబ్లం ఉంటే తన తెలివితేటలతో సాల్వ్ చేసి షాయేజీ షిండేని ఫ్రెండ్ గా పార్ట్నర్ లాగా ఏర్పరచుకుంటాడు. అండ్ వీళ్ళిద్దరికి కామన్ ఆపోజిట్ పోలీసు కూడా ఉంటాడు. మహేష్ బాబు సినిమాలో నాజర్ పోలీస్ ఆఫీసర్, అండ్ పుష్పలో నామాలు పెట్టుకొని ఉంటాడు, ఆయన గోవింద్ అనుకుంటా సంథింగ్, ఆయన పోలీస్ ఆఫీసర్. అండ్ హీరోకి ఆ పోలీస్ ఆఫీసర్ కి మధ్య ఉండే ఆ డైలాగ్ వెర్షన్ కూడా చాలా ఈ రెండు సినిమాల్లో ఒకేలాగా ఉంటుంది. అంటే మెత్తగా మాట్లాడతారు, నువ్వు నన్ను ఏమి పీకలేరు అన్నట్టుగా చెప్తారు, నేను దందా చేస్తాను నువ్వేం పీకలేవు అన్నట్టు మెత్తగానే చెప్తారు. కాల్చుకుంటే ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, రెండు సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ ఒకేలాగా ఉంటుంది. అండ్ దీని తర్వాత బిజినెస్ మ్యాన్స్ క్లైమాక్స్ చూస్తే మొత్తం పుష్ప టూ స్టోరీ లైన్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ లో మీరు క్లైమాక్స్ చూసారంటే, ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, నీకు ఢిల్లీ నుంచి ఏం కావాలన్నా చెప్పు నేనున్నానంటే, ఢిల్లీ నుంచి నాకేం అవసరం లేదు, నేనే నీకు ఢిల్లీని ఇస్తానా, తీసుకోపో, నిన్ను ప్రైమ్ మినిస్టర్ని చేస్తా అని మహేష్ బాబు చెప్తాడు. సేమ్ పుష్పలో మీరు పుష్ప లాంటి ఫ్రెండ్ పక్కన ఉంటే మీరు మంత్రి ఏంది, ముఖ్యమంత్రి అవ్వాలి అని అల్లు అర్జున్ అంటాడు. అండ్ రావు రమేష్ అంటాడు, మినిమం ముఖ్యమంత్రి అవ్వాలంటే 100 కోట్లు ఉండాలంటే 500 కోట్లు ఇస్తా అంటాడు. సేమ్ బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు 10,000 కోట్లైనా ఖర్చు అవుతుంది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే 35,000 కోట్లు నేను ఇస్తా అని చెప్తాడు. సో రెండు డైలాగులు మీరు అబ్జర్వ్ చేయండి, ఒకేలాగా ఉంటుంది. అండ్ అంత సేమ్ స్టోరీ కూడా దాని మీద పోతుంది. ఇక్కడ 500 కోట్ల కోసం ఆ స్మగ్లింగ్ విపరీతంగా పెంచుతాడు అల్లు అర్జున్, అక్కడ ఆ 35,000 కోట్ల కోసం మాఫియా దందా విపరీతంగా పెంచుతాడు. ఫైనల్ గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ని చేస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తాడు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఆ మరుసటి రోజే మహేష్ బాబు ఎక్కడున్నాడో వెతుక్కొచ్చి మహేష్ బాబుని పరామర్శిస్తాడు ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ముఖ్యమంత్రి వెళ్ళి పుష్ప ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తాడు. ఆడ వరకు మొత్తం ఒకేలాగా ఉంటుంది. దాని తర్వాత అన్న సెంటిమెంట్ కొన్ని అలా కొంచెం పెంచుకున్నారు తప్ప మిగతా రెండు సినిమాలు ఒకేలాగా అయితే నాకు అనిపించింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఇప్పుడు 2012 మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా చూడండి, మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఒక్కసారి చూడండి, నేను చెప్పింది కరెక్టా రైటా మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.